మై బ్రేక్ఫాస్ట్ చూడండి 114 పోషకాలు కలిగిన న్యూట్రిషన్ షేక్. ఓకే, ఇది మనకి కేవలం 250 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. మనం జిమ్ వాకింగ్లు చేసేటప్పుడు ఎవరికైనా సరే 2000 క్యాలరీస్ తీసుకోవాలి ఎవ్రీడే. మరి 2000 క్యాలరీస్ అయితే మనం ఏం తీసుకుంటున్నాం? 30% ప్రోటీన్, 30% గుడ్ ఫ్యాట్, 40% కార్బోహైడ్రేట్స్. ఈ 3 తీసుకున్నాం అనుకోండి, చక్కగా మనం హెల్దీగా ఉంటాం. కానీ ఆ 3 మనం తినే ఫుడ్లు అయితే ఉండవు. ఇడ్లీ వడ దోశలు అయితే హెవీ క్యాలరీస్ అనేవి వస్తాయి. ఒక ఇడ్లీలో 100 క్యాలరీస్ ఉంటే 4 ఇడ్లీలు కదా, ఎక్కువ తినేస్తాం కదా. ఓకే, అవి మనకి ఏంటంటే అందులో మనకి ప్రోటీన్స్ విటమిన్స్ అని ఉండవు. చాలామంది జిమ్ బాగా చేస్తారు, వాకింగ్ చేస్తారు. వాకింగ్ చేసి 2000 క్యాలరీస్కి వచ్చేస్తాం, 1800 క్యాలరీస్కి వచ్చేస్తాం మేడం అని చెప్తూ ఉంటున్నారు న్యూట్రిషన్ వాడకుండా. వాళ్ళకి కొన్ని రోజులకి ఏమవుతుందో తెలుసా? మజిల్ అంటే లోపల కండబలం అనేది ఉంటుంది. అది ఏమవుతుందంటే రోజు రోజుకి డల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే షుగర్ ఉండే వాళ్ళకి, బీపీ ఉండే వాళ్ళకి ఎక్సెట్రా చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఏమంటే మజిల్ లాస్ అయిపోయి ఇంకా డాక్టర్ ఏమంటాడంటే కుర్చీలోనే కూర్చో, నువ్వు కదలకూడదు అంటాడు. అలాంటి కేసులు ఒక 10 మంది నేను చూసుంటాను. ఓకే, నా వాకింగ్ ట్రాక్లోనే ఏమైంది అంటే ఎక్కువ వాకింగ్ చేయడం వల్ల మజిల్స్ అరిగిపోయి, వెన్నుపూస అరిగిపోయింది, మోకాళ్ళు అరిగిపోయి నన్ను అసలు వాకింగే చేయొద్దన్నారు డాక్టర్. అంటే జీవితాంతం మెడిసిన్ వేసుకుంటూ కూర్చోవాలి. ఆ బాధ ఎందుకు తెచ్చుకోవాలి చెప్పండి? మంచి పోషక ఆహారాన్నే మందుగా ఉపయోగించుకోండి. మందులు అనేవి ఆహారంగా ఉపయోగించుకోకండి. అలాగని మేము ఏ మందులు వేసుకోవట్లేదు మేడం. ఏంటి? డ్రై ఫ్రూట్స్ అండి, మార్నింగ్ సోడిజావండి, ఇంకా లెమన్ వాటర్, హనీ అండి. సో ఇవన్నీ మేము చక్కగా డైట్ ప్లాన్ చేస్తున్నాం మేడం. అవన్నీ మంచిదేనండి, చెడ్డవని నేను చెప్పను. కానీ మన బ్రేక్ఫాస్ట్లో 114 పోషకాలు ఉండేటట్లా చూసుకోవాలి. అప్పుడు మనకి బీపీ, షుగరు, థైరాయిడ్ అన్నీ ఏదో తగ్గిపోతాయని నేను చెప్పను. కంట్రోల్లో ఉంటాయి. అర్థమవుతుందా? చాలామంది షుగర్ జీవితాంతం ఉంటుంది, బీపీ జీవితాంతం ఉంటుంది. టాబ్లెట్ తోటి అలా ఎన్ని రోజులు మీరు టాబ్లెట్లు వేసుకుంటూ కిడ్నీలు పాడు చేసుకుంటూ ఉంటారు. మంచి ఆహారంతో అది మనం దగ్గర రాకుండా కాపాడుకోవాలి. శనగగుడ్ల బీపీ ఒకటి, షుగర్ ఒకటి, థైరాయిడ్ ఒకటి, ఇంకా తలనొప్పికి ఒకటి, కాళ్ళ నొప్పులకు ఒకటి, ముక్కు నొప్పికి ఒకటి, కన్ను నొప్పికి ఒకటి, పళ్ళు నొప్పికి ఒకటి, ఇవన్నీ వేసుకొని 2 బుజ్జిగా చిక్కడి గింజ ఆకారంలో ఉంటాయి కిడ్నీలు. అవి ఏం చేస్తున్నాం? మనం పాడు చేస్తున్నాం. మన చేతులతో మనం గట్టిగా పిండేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆల్కహాలు, స్మోకింగ్ అప్పుడప్పుడేనండి ప్యాషన్ అంట. ఏంటి? ఆల్కహాల్ తాగటం, స్మోక్ చేయటం. ఓకే, ప్యాషన్. ఎన్ని రోజులు బ్రతకాల్సినోడు? ఒక 40 ఏళ్ళు బ్రతకాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు? 30 ఏళ్ళుగా చనిపోతున్నారు, చిన్నపిల్లలతో సహితం. కొంతమంది పెద్దవాళ్ళకి తెలుసుండి చేస్తున్నారు, చిన్నవాళ్ళు వాళ్ళకి తెలియక చేస్తున్నారు. ఓకేనండి, ఆరోగ్యం ఒక్కసారి రిపేర్ అయిందంటే అలాగా చూడండి. చుట్టాలకి వెళ్తారు కదా ఇంట్లోకి, చుట్టరికం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అన్ని ఐటమ్స్ పెడుతూ ఉంటారు, మనం చక్కగా కూర్చొని తినచ్చు. అలాగే ఒక్కసారి మన బాడీ రిపేర్ అయ్యిందంటే హాస్పిటల్కి వెళ్తూనే ఉండాలి, వస్తూనే ఉండాలి. మళ్ళీ అట్లా మందులు మింగుతూ ఉంటాం, మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తూనే ఉంటుంది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మళ్ళీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ నేను సఫర్ అయ్యానండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందుకే నేను చెప్తున్నాను మీకు. నేను 5 సంవత్సరాలు మెడిసిన్ బారిన పడున్నాను. అర్థమైందా? మొండిగా వాదించేదాన్ని, డాక్టర్ సాధ్యం కంది ఏంటి, న్యూట్రిషన్ సాధ్యమవుతుందా అనేదాన్ని. ఓకే, సో ఇంకా నీకు టాబ్లెట్స్ కూడా పనికిరావని చెప్పేశారు. స్కిన్ ఎలర్జీ, బబ్బుల్లా వచ్చేసేవి. టాబ్లెట్ వేసుకున్న, ఫీవర్కి టాబ్లెట్ వేసుకున్న, తలనొప్పికి టాబ్లెట్ వేసుకున్న, బబ్బుల్లా వచ్చేసేవి. శరీరం అంతా ముఖం అంతా నల్లగా అయిపోయింది. నా వెనకతలు ఉంటుంది ఫోటో. సో అప్పుడు సుగ్నశైలం చూస్తే మీరు జడుచుకుంటారు, బ్యూటిఫుల్ మేడం, ఓ స్మైల్ మేడం, మీ నవ్వు ఎంత బాగుంటుందో, మీ కళ్ళు ఎంత బాగుంటాయి, మీ ముక్కు ఎంత బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. అప్పుడు చూస్తే బాగున్నాను, బాగా చెప్తురు. ఓకే, న్యూట్రిషన్ వాడుతున్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను. చాలామంది మీరు బ్యూటిఫుల్ అంటున్నారు, మరి మిమ్మల్ని ఎవరైనా బ్యూటిఫుల్ అని అంటున్నారా? అనాలంటే న్యూట్రిషన్ తీసుకోండి. ఓకే, ఎందుకంటే ఫేస్ కూడా కలర్ వస్తుంది. నేను 30 ప్రోడక్ట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తాను. ప్రోడక్ట్ లవర్ని. ప్రోడక్ట్ లేకపోతే నేను లేనండి. ప్రోడక్ట్ వాడకుండా బిజినెస్ చేయలేరు, ప్రోడక్ట్ వాడకుండా ఏది చేయలేరు. చాలామంది మేము చేసేస్తాం, బిజినెస్ చేసేస్తాం అనుకుని ఎగురుకుంటూ వస్తారు. అర్థమైందా? నువ్వు ప్రోడక్ట్ వాడకుండా, నీ రిజల్ట్స్ షేర్ చేయకుండా
నువ్వు బిజినెస్ నీకు ఎలా డబ్బులు వస్తాయి, నీ ప్రోడక్ట్ పొట్టలోకి వెళ్తేనే నీకు డబ్బులు వస్తాయి. అన్ని బిజినెస్లు వేరు. రియల్ ఎస్టేట్ ఉంటుంది, భూమి కొనేయండి, దాచేసుకోండి, ఫ్యూచర్ బాగుంటుంది అని. ఏం బాగుంటుంది? నీ బొంద బాగుంటుంది. ముందు నీ ఆరోగ్యం బాగోకుండా భూమి కొనేసి నీ పిల్లల ముత్తాతలు అదే ఆ తరం వాళ్ళందరూ బాగుపడ్డాక భూమి కొనుక్కోవడం. నగలు ఏం చేస్తావు? వేసుకోవడానికే. ఆ మెడ కూడా థైరాయిడ్ వచ్చేసి ఆచిపోయింది అనుకోండి, ఆ నగేస్తే అందంగా ఉంటుందా? నువ్వు ఇంత బండలా ఉండి పెద్ద పట్టు చీర కొన్నావు అనుకో, అది వేసుకుంటే నీకు బాగుంటుందా? మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ నిజాలు, వాస్తవాలు చెప్తున్నాను. నన్ను తిట్టుకోమాకండి. ఎందుకంటే కొంతమందికి నన్ను ఇష్టపడతారు, కొంతమంది తిడుతూ ఉంటారు. ఎందుకు? నిజాలు చెప్పకూడదు ఈ రోజుల్లో. అర్థమవుతుందండి అది. సో ఇవన్నీ నేను చెప్తున్నాను. ఎందుకంటే మా రిలేషన్స్లోని, కొలీగ్స్లోని, నా ఫ్రెండ్స్లో చాలామంది కోల్పోయాను. ఓకే, ఇప్పుడు కావాలి అంటున్నారు. సగం హెల్త్ పాడైన తర్వాత అది ముందుగానే బాగా చేసుకుంటే ఈ పాటికి హ్యాపీగా మంచి లైఫ్ స్టైల్లో ఉంటారు కదా. ఇప్పుడు కొత్తగా పక్షవాతాలు వస్తున్నాయి, నరాల బలహీనత, ఓకే, స్ట్రెస్, అవన్నీ చక్కగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. అదే నేను తీసుకుంటున్నాను, అదే మీకు చెప్తున్నాను. ఎవ్రీడే జూమ్ క్లాస్కి వస్తే 4000 పీపుల్స్ మధ్యలో లైవ్ జరుగుతుంది. ఎందుకు లైవ్ జరుగుతుంది? వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. నేను ప్రతిరోజు న్యూట్రిషన్ గురించి నేను చెప్తూనే ఉంటాను. నాలాంటి వాళ్ళు ఎంతోమంది చెప్తున్నారు. అవన్నీ వింటే మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? రండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేట్ అయ్యింది. ఓకే, మీకు వీడియో చేయాలని, లేదంటే వేగంగా తాగేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. మరి ఇవన్నీ వర్డ్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. వాట్సాప్లో రండి. 8 గంటలకు జూమ్ ఓపెన్ చేయండి. బిజినెస్ కావాలనుకుంటే 5కి ఓపెన్ చేయండి. మీకు ఇంకా మంచి లైఫ్ స్టైల్ కావాలి అనుకుంటే, మంచి ఇన్కమ్ స్టోరీలు వినాలి అనుకుంటే సండే సాటర్డే ట్రైనింగ్స్ ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. సీ యూ. మిస్ సుగుణ స్టైల్.